హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు ఉదయాన్నే ఇలా పైకి వచ్చాను. ఎందుకంటే మొక్కల్లో ప్రశాంతంగా గడుపుదాము, అమ్మవారికి స్వామివారికి పూలు కోసుకొని వెళ్దామని ఇలా పైకి వచ్చాను. ఉదయాన్నే ఎండ, ఇలాంటి ఎండ మన బాడీకి చాలా అవసరం కదా. ఉదయాన్నే ఎంతమంది మీరు ఈ ఎండని, విటమిన్ డిని ప్రకృతి సిద్ధంగా అనుభవిస్తున్నారు? నాతో ఒక్కసారి డిస్కస్ చేయండి. విటమిన్ డి తక్కువైందని వెంటనే మనం మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చి వేసుకొని అవసరం లేదు. ఇలా కొద్దిసేపు పైకి రండి, ఇలా ఎండకి కొద్దిసేపు ఉండండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎన్నో డిస్కస్ చేసుకుందాం, సరేనా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. మన గార్డెన్లో, మన టెర్రస్ పైన పండ్లే కాదండి, పూజ కోసం పూలు కూడా ఎన్నో పూయించుకోవచ్చు. ఒక్క విషయం అండి, ఎప్పుడు నేను చెప్పినా కూడా దేవుడి దగ్గర మన భక్తి ప్రధానం. మనం భక్తితో ఒక్క పువ్వు మన చెట్టుకి మనం పూయించుకొని, మనకందరికీ ప్లేస్ లేకపోవచ్చు, ఇలా చిన్న టబ్బులో కూడా వస్తాయండి. ఇలా కోసి భగవంతుని ముందు పెట్టుకుంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. ప్రతి వీడియోలో ఇలా ఎక్కువ నేను చెప్పినవే రిపీట్ అవుతాయి అనుకోవచ్చు, కానీ నేను చెప్పే దాంట్లో వాస్తవం కూడా ఉంది. అవునా కాదా? చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ పూలు. అమ్మవారి ముందు, స్వామివారి ముందు పెట్టుకుంటే ఇంతకన్నానా? ఒక పండు, ఒక పువ్వు నా చెట్టుకి నేను సొంతగా కాయించుకొని నా స్వామివారికి పెట్టుకుంటే ఆహా, అద్భుతం కదా. చూడండి, తులసి స్వామివారి ముందు కొంచెం మనం ఇలా తులసి కోసుకొని స్వామి ముందు పెడితే ఎంతో ప్రశాంతత, సంతోషం మనసుకి. ఇలాంటి సంతోషాలు ప్రతి ఒక్కరూ అనుభవించాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కూరగాయలు కూడా హార్వెస్ట్కి వచ్చాయి, కట్ చేసుకుందాం పదండి. ఒక పండు గురించి, ఒక కాయ గురించి ఇంత పెద్ద స్టోరీ చెప్పిద్ది శ్రీలక్ష్మి అని మీకు అనుకుంటారు కదా. నేను ఎన్నిసార్లు చెప్పేది, నేను ఇలా కాయించుకుంటున్నాను కదా, ఆశ కలిగి మీరు కూడా హెల్తీగా కాయించుకుంటారని మాత్రమే నేను మీతో ఇలా వీడియోలో డిస్కస్ చేస్తూ ఉంటాను. దీనికోసం ఏముందండి, ఒకసారి ఇక్కడ చూడండి. మన కింద నేల మీద వచ్చినంత అద్భుతంగా వచ్చాయి బీరకాయలు. చూసారా? ఇవిగోండి, ఇవి నాకు మా ఇంట్లో ముగ్గురు ఉంటాము, ముగ్గురికి ఈ రోజుకి ఇది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా కాస్తుండగానే ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట పిందెలు. అక్కడ కూడా ఒక పాదు పెట్టుకున్నాను. ఒక్కసారి మీకు అక్కడ కనిపిస్తుందో లేదో, ఆ ప్లేస్లో కూడా నేను పాదు పెట్టుకున్నాను, అంటే మొక్క పెట్టుకున్నాను. అక్కడ కూడా వచ్చాయన్నమాట. ఇవంతా నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. ఇలా ప్లాన్ చేసుకొని మనం ఒక 2 టబ్బుల్లో పెట్టుకోగలిగితే మనము హెల్తీగా కూరగాయలు అన్నీ కట్ చేసుకోవచ్చండి. రండి, ఈరోజు మన అద్భుతమైన హార్వెస్ట్ వచ్చేసి బీరకాయలండి. ఎంత హెల్తీగా ఉందో చూసారా? పెద్దగా ఎంత బాగా కాసిందో. అయితే ఇది హైబ్రిడేనండి, నాటు విత్తనాలు కాదు. నేను ఈసారి క్లైమేట్ కూడా సరిగ్గా లేదు, ఎక్కువ పురుగు అది వచ్చిందని నాటుది పెట్టడానికి కొంచెం ఆలోచించి హైబ్రిడ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ బీన్స్ మొక్కలు. ఇంకో చూసారా, బీన్స్ ఇట్లాగా ఒక టైప్ అవగానే మనకి వేరే వస్తుంటాయి అన్నమాట కూరగాయలు. మనం ఇంట్లో కూరగాయలు 1 వీక్కి సరిపోను. హ్యాపీగా మనకంటూ సొంత ఇల్లుండి టెర్రస్ మీద ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా మనం పండించుకోవచ్చండి. ఇలా పండించుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు, మనం ఇలా కోసుకున్నప్పుడు ఒక ఆనందాన్ని, అనుభూతిని పొందుతాం. ఆ ఆనందం వల్ల మన ఆరోగ్యము, మన మనస్సు ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా ఉండగలుగుతాం. మనం ఒక బాధలో ఉన్నామంటే మర్చిపోవాలంటే ఏదో అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులు, పూలు, పండ్లు, కాయలు మనం కాయించుకొని మొక్కల్లో తిరుగుతుంటే
మనకి ఎంతో ఆరోగ్యం. నెక్స్ట్ వచ్చేసి ఏం హార్వెస్ట్ వచ్చిందో చూసేద్దాం రండి. మన టెర్రస్ మీద కూరగాయలు పండ్లే కాదండి, ఆరోగ్యకరంగా ఉండే మన మొక్కలను కూడా పెంచుకోవచ్చు. చూసారా, ఇది వచ్చేసి షుగర్ ప్లాంట్. ఇది షుగర్ అది తగ్గడం కోసం ఓన్లీ షుగర్ వాళ్ళే వాడాలని ఏం లేదు. మేము ఇలా సరదాగా పైకి వస్తాం కదా, వచ్చినప్పుడు ఇలా ఒక ఆకు కోసి తినేస్తాం అంతే. ఇది హెల్త్కి మంచిది. అలా తిరుగుతూ ఉంటాం, ఒక తులసాకు కోసుకొని తింటాం, అలా తిరుగుతూ ఒక పుదీనా ఆకు కోసుకొని తింటాం. ఇంతేనండి, హెల్తీగా ఉండాలంటే తప్పదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాదు మొత్తం కీరా దోస, నాటు కీరా దోస. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బుజ్జి తల్లులు, చూసారా అద్భుతాలు. ఈ పిందె చూసినా నాకు ఫుల్ హ్యాపీ తెలుసా. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఇవి కొంచెం పెరిగి హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ నేను మరో వీడియోలో మీతో వీటి గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఒక హెల్దీ టాపిక్ ఉంది, వచ్చేయండి. మరొక అద్భుతమైన టాపిక్ అండి ఇది నేను ఏదో వీడియో కోసం సరదాగా ఇలా తీస్తున్నాను అని అయితే చెప్పలేను. ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అవగాహన తెచ్చుకుంటే మన కుటుంబం చాలా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతామండి. ఏవో పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదు. ఇది వచ్చి గోధుమ గడ్డి అనమాట. ఈ గోధుమ గడ్డిని పెంచుకోవడం చాలా ఈజీ అండి. ఈ గోధుమ గడ్డి వల్ల ఉపయోగాలు మాత్రం చెప్పలేనన్ని. మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని బలపరుస్తుంది. ఎన్నో ఎన్నో ఉపయోగాలండి. ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, చెప్పలేనన్న అద్భుతాలు. ఈ గోధుమ గడ్డిని పెంచుకోవడం చాలా ఈజీ అండి. మనం ఏదో పెద్ద ప్లేస్ లేదు, లేకపోతే మా ఇంట్లో మట్టి లేదు, టబ్బులు లేవు, ఇలా అసలు అవసరం లేదు. చిన్న చిన్నవి మన ఇంట్లో ఏదైనా వేస్ట్గా పండ్లు కొంటాము, స్వీట్స్ కొంటాము, ఇలాంటివన్నీ ఇప్పుడు కామన్గా మనకు అట్లాంటివి వస్తున్నాయి ప్లాస్టిక్వి. వాటిల్లో కూడా గోధుమ గడ్డి వస్తుంది. మీరు ఇవి మన కుటుంబానికి పెట్టాలి అనే ధ్యేయం మనలో ఉండాలి, కానీ ఇవి పెంచుకోవడం పెద్ద కష్టం కాదండి. చూసారు ఇక్కడ ఒక టబ్బు, ఆ టబ్లో నేను ఇలా మొక్క పెట్టుకున్నాను, మిరప మొక్క పెట్టుకున్నాను. ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా, అందులో కొద్దిగా గోధుమలు జల్లేసుకున్నాను. ఇలా గోధుమలు వచ్చేసాయి గడ్డి. ఈ రసం ఇది మనం చక్కగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసేసుకుంటే జ్యూస్ వచ్చేస్తుంది. అదే గోధుమ గడ్డి జ్యూసు. అందులో అద్భుతం ఏమీ లేదు, చిన్న చిన్న పనులు, దానివల్ల ఎన్నో ఉపయోగాలు. మన ఆరోగ్యం మన చేతుల్లో అండి. చూసారా, ఈ గోధుమలు నేను ఉదయాన్నే నానబెట్టుకున్నాను, రాత్రి వరకు నానబెట్టుకున్నాను. రాత్రి గుడ్డలో మూట కట్టాను. తెల్లవారి మార్నింగ్కి కొద్దిగా మొలకలు వచ్చాయి. ఆ మొలకలు తీసుకొచ్చి ఇలా ఖాళీగా వేస్ట్గా ఉన్నవన్నీ తీసుకొని, ఇట్లా వేస్ట్గా ఉన్నవన్నీ తీసుకొని వాటిల్లో కొద్దిగా మట్టి వేసుకొని ఇలా జల్లుకున్నాను. 4-5 డేస్ నుండి ఇది హార్వెస్టింగ్కి వచ్చేస్తుందండి. ఇంత కూడా పెరగనవసరం లేదు. మనం వారానికి సరిపడా ప్లాన్ చేసుకొని ఒక వారం రోజులకి ప్లాన్ చేసుకొని ఒకరోజు నెక్స్ట్ డే 3rd డే అలా వేసుకుంటే మీ కుటుంబానికి ఎంతమంది ఉన్నారు మెంబర్స్ దాన్ని బట్టి వేసుకొని ఇలా హార్వెస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇట్లా హార్వెస్ట్ చేస్తాం కదా, మళ్ళీ ఇవి మొలకొచ్చేస్తాయి, ఈ చిగురు వచ్చేస్తాయి అన్నమాట. రెండో హార్వెస్ట్ కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి వేసుకుంటే మనకి 2-3 హార్వెస్ట్లకు వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, ఇట్లాగా కట్ చేసుకొని మళ్ళీ వీటి మీద కొంచెం వాటర్ జల్లేస్తే మళ్ళీ రెండో హార్వెస్టింగ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం తీసేసి మళ్ళీ కొద్దిగా ఇందులో మళ్ళీ గోధుమలు వేసుకుంటే మళ్ళీ వస్తాయి. ఇలా హార్వెస్ట్ చేసుకొని దీనిలో మనం ఇప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ చేసుకోవాలనుకోండి, మినిమం ఇంత తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. అది వడకట్టేసుకొని ఒట్టిగా తాగేయచ్చు. ఏ టేస్ట్ ఉండదు, మనకి ఎగుటుగా ఏమీ ఉండదు. కాకపోతే మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే
కొంచెం తేనె నిమ్మరసం వేసుకోండి. అసలు అంత అవసరం ఉండదు, తాగలేని వాళ్ళు అలా చేసుకోండి. ఆరోగ్యం కోసం మందులు చేదుగా ఉంటాయి, అవి మింగే కన్నా ఇలాంటివి పాటించండి. చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారని ఆశపడుతున్నాను. సరే మరి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవంతా కట్ చేసుకొని నేను కూడా కిందకి వెళ్ళి మా పిల్లలకి వాళ్ళకి జ్యూస్ చేసి పోయాలి. నెక్స్ట్ హార్వెస్ట్లో కలుసుకుందాం, సరేనా? మీకు ఈ వీడియో నచ్చింది, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇలాంటివన్నీ మీరు కూడా పాటిస్తారని, కొంతమంది అయినా నా మాటకి విలువిచ్చి హెల్తీగా ఉంటారని ఆశపడుతున్నాను. ఇలాంటి మంచి మంచి మాటలు మాట్లాడుకుందాము. మన వీడియోలు చూస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన విషయాలు ప్రతిదీ మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.